ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు ఉదయకాల ఆశీర్వాద వాక్యము ఋతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఋతు గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ గ్రంథము వేదనతో, శోధనతో, విచారంతో ప్రారంభమై గొప్ప ఆశీర్వాదాలతో, మేలులతో, ఆనందంతో, సంతోషంతో ముగుస్తుండడం మనం గమనించాలి. ఋతు జీవితంలో ఏ విధమైన వేదన, శోధన, కృంగుబాటు, నిరాశ నిస్పృహలు ఉన్నాయో అలాంటి బాధలు, వేదనలు, శోధనలు, నిరాశ నిస్పృహలు మన జీవితంలో కూడా నేటి వరకు మనం కలిగి ఉండవచ్చు. కానీ మన కష్టాలు, బాధలు మరి శాశ్వతమైనవి కావు అని మనం తెలుసుకోవాలి. అవి కేవలం తాత్కాలికమైనవి మాత్రమే. ఖచ్చితంగా మనం పరలోకపు తండ్రి మన కష్టాలను, బాధలను ఎల్లప్పుడూ గమనించుచున్న దేవుడు. వాటిని తొలగించే ప్రణాళికను కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకు విడుదల కలుగజేయాలని ఆయన చూచుచున్నాడు. రూతు తను ఎదుర్కొంటున్న కష్టాల నుండి తాను బయటపడడానికి బోయజు దగ్గరికి వెళ్ళి, నీ దాసురాలునైన నా మీద నీ కొంగు కప్పమని వేడుకోవడం మనం గమనించవచ్చును. అయితే ఆ సందర్భంలో నీవు భయపడవద్దు, నా కుమారి, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను అని బోయజు వాగ్దానం చేయడం జరిగింది. ఈ సందర్భంలో బోయజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుచున్నాడు. రూతు వలె కష్టాల కడలితో, అప్పుల ఊబిలో, అనారోగ్య వేదనలో ఉన్న మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసమును మనం కోరుకొని, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన మేలును మనం కోరుకొని ఆయనను ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు, స్వస్థతను కలుగజేసేవాడు, సమృద్ధిలోకి మనల్ని నడిపించేవాడు, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మనకు ఆయన అనుగ్రహించేవాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా మన జీవితాలను బాగు చేసుకోవడం కొరకు ఆయనను మాత్రమే ఆశ్రయించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఎందుకనగా సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే సమస్తమును సమకూడి జరిపించగలడు. మనకు తోడుగా ఉండేవాడు, మనల్ని అనుక్షణం ఆశీర్వదించేవాడు, రక్షించేవాడు ఆయన మాత్రమే అని మనము తెలుసుకొని ముందుకు సాగాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మొదలు మన చివరి శ్వాస వరకు దేవుడు మన జీవితాలలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరలోకం నందున మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కరుణామేడ జీవాధిపతి. అవును తండ్రి, ఋతువలే మేము కూడా అనేక శ్రమలతో, వేదనలతో, బాధలతో తలడిల్లుతున్నాము తండ్రి. ఋతుకి బోయజు చేసిన వాగ్దానము ఏ విధంగా అతను వాగ్దానం చేసినట్లుగా మీరు మాకు వాగ్దానం చేసి మా జీవితాలను మార్చండి ప్రభువా. అపవాది శక్తుల నుండి, ఆర్థిక రుణబాధల నుండి, అనారోగ్య సమస్యల నుండి మాకు విడుదల కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. సమృద్ధిలోకి మమ్మల్ని నడిపించి, స్వస్థతను కలిగించి మీ అందు విశ్వాసంలో మమ్మల్ని దృఢపరిచి నడిపించి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగు నింపమని వేడుకుంటూ మరి చివరి శ్వాస వరకు ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో అమలుపరిచి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగు నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.